దానియేల్ పుస్తకం మేము ధ్యానిస్తున్నాము బైబిల్ పట్టణం కొరకై. ఈరోజు మనకు ట్రాన్స్లేషన్ లేదు కాబట్టి నాకు తెలిసిన మట్టు తెలుగులో మాట్లాడుతున్నా. ఎంత తప్పు ఉన్నదో అది ఫిల్టర్ చేసి బయట పెట్టేసి మంచిది తీసుకోండి. సో ఇంతవరకు మేము 3 చాప్టర్స్ మేము ధ్యానించుకున్నాము. ఇప్పుడు 4th చాప్టర్కు మేము పోతాము. அதுக்கு ముందు ఒక చిన్న రివిజన్ చేసుకుంటాము, జ్ఞాపకం చేసుకోవడానికి రివిజన్. పోయిన క్లాసు, పోయిన వారం ఏం జరిగిందో, ఏం నేర్చుకున్నామో అది ఇప్పుడు కొద్దిగా చూసుకుంటాము. నెబుకద్నెజరు, రాజు అయిన నెబుకద్నెజరు దేవుని హస్తము చూశాడు. ఎట్లా దేవుడు పని చేశారు ఆయన పాట, ఆయన మీద, ఆయన ద్వారా దేవుని హస్తము చూశాడు. ఎట్లంటే దేవుడు ఆయన కన్ను తెరిచాడు. ఆ అగ్నిగుండంలో 3 ఉంటే 4వ వ్యక్తి చూశాడు. ఆయనకి పేరు కూడా పెట్టాడు, ఈ దేవుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్ పేరు పెట్టాడు. గొప్ప కార్యం కదా. సో ఇది దేవుడి హస్తం ఇది. అండ్ సెకండ్ పాయింట్, ఇప్పుడు షద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు అగ్నిగుండం బయట వస్తున్నారు. అండ్ వచ్చేప్పుడు అక్కడ ఉన్న అందరూ ఆఫీసర్స్, కౌన్సిలర్, తర్వాత ఆర్మీ చీఫ్స్, వైస్ మ్యాన్, జ్ఞానవంతులు, ఇటువంటి వారు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళ మీద ఏ అపాయం జరగలేదు, ఏ మార్పు లేదు. వాళ్ళ ఆ రూపంలో కానీ, బట్టలు కానీ, ఆ వెంట్రుకలు కానీ ఏమి జరగలేదు. చూసి ఆశ్చర్యపడిపోయినారు. అక్కడ ఉన్న వారు అందరూ చూసి ఆశ్చర్యపడిపోయినారు. ఎందుకంటే దేవుడు వారు ముగ్గురిని విశ్వాసమును కనపరిచారు. దానివల్ల ప్రభువాడు కాపాడాడు. ఇక్కడ మేము దేవుడి హస్తము చూస్తున్నాం. ఎట్లా ఈ ముగ్గురు కాపాడారని వాళ్ళు బయట వచ్చేప్పుడు మేము చూస్తున్నాము. తర్వాత ఇది జరిగిన తర్వాత కింగ్ నెబుకద్నెజరు దేవుని మహిమపరుస్తున్నాడు. ఆయన ప్రైజ్ చేస్తున్నాడు. ఓ షద్రక్, మేషక్, అబేద్నెగో, దేవుడు, ఓ సర్వెంట్స్ ఆఫ్ మోస్ట్ హై గాడ్. తెలుగులో ఎట్లా ఉంది? సర్వెంట్స్ ఆఫ్ మోస్ట్ హై గాడ్ అట్లా రాసి ఉంది. సేవకులారా, ఉన్నతమైన దేవుని సేవకులారా, అటువంటి ఘనత ఇచ్చి ఆయన ఈజ్ ప్రైజింగ్ గాడ్. ఆయన దేవునికి స్తుతి చెల్లిస్తున్నారు. ఆ దేవుని అలాగే ఎవరు కాపాడగలరు? అటువంటి దేవుడు ఎక్కడ ఉన్నారు? అటువంటి మాట మాట్లాడుతున్నారు కదా. అది కూడా చూసినాం మేము. ఇటువంటి దేవుడు ఎక్కడో లేదు అన్నమాట ఆయన చెప్తున్నారు. తర్వాత ఏమైంది? ఇట్లా చెప్పి కూడా ఆయన హృదయం దేవుని పక్షం లేదు. ఆయన నోటి ద్వారా ఘనపరుస్తున్నారు కానీ ఆయన హృదయం దేవునికి, నిజమైన దేవుని, పరలోక దేవుని, ఇశ్రాయేలు దేవుని దూరంగా ఉంది. ఊరికే మాట ద్వారా మంచివాడు, గొప్పవాడు, చాలా మంచి కార్యం చేశారు చెప్తున్నారు కానీ ఒక సైడ్ ఏమో ఆయన ఇమేజెస్, ఐడల్స్, బొమ్మలు, అది పూజిస్తున్నాడు. గాడ్ ఆఫ్ గాడ్స్ చెప్తున్నాడు.
సద్రక్ మేషక్ ఆబేద్నెగో దేవుడు అంటారు, కానీ నా దేవుడు చెప్పలేదు, అని చెప్పలేదు. అని వర్షిప్ చేస్తున్నాడు, ప్రైజింగ్, గణపరుస్తున్నారు, ప్రభు గణపరుస్తున్నారు, కానీ హృదయం దేవుని పక్షం లేదు. అది మేము చూసినాం. తర్వాత ఏమంటే వాళ్ళకి ముగ్గురికి ఘనత ఇచ్చినారు, ఆయన ప్రమోషన్ ఇచ్చారు కదా. లాస్ట్ లైన్ 3rd చాప్టర్ లాస్ట్ వచ్చేసి షద్రక్ మేషక్ ఆబేద్నెగో ముగ్గురిని హెచ్చించారు. వేరే ప్రమోషన్ కానీ లేకపోతే కొద్దిగా ఇంక్రీస్ శాలరీ, మేమంటే శాలరీ ఇంక్రీజ్ చేశారు, సీనియర్ టు సూపర్ సీనియర్, మేనేజర్ చేశారు, అట్లా అంటాం కదా. అట్లా వాళ్ళు ముగ్గురిని హెచ్చించారు. దాన్ని కూడా మేము చూసినాము. అలాగే లాస్ట్ మేము వచ్చినప్పుడు ఒక మాట మేము చెప్పినాం, అక్కడ దానియేలు కనపడలేదు. ఈ 3వ అధ్యాయంలో చూస్తే దానియేలు లేదు అక్కడ. అది కూడా కారణం చూసినాం. ఎటువంటి కారణం చూసినాం ఏదంటే, దానియేలు అక్కడ రాజా అరణ్మనలో లోపల ఉన్నాడు, ఆయన ఆ గేట్లే కూర్చున్నాడు, ఆయన పోయి అడగడానికి ఎవరికో దమ్ము లేదు. ఇది చూసినాం కదా, అంత ధైర్యం లేదు ఎవరికి. లేకపోతే ఇంకొక మాట కూడా చూసినాం, ఆయన చాలా దూర పనికి వస్తున్నాం, రాజా పంపిండి వచ్చాడు. So that Daniel is missing in the 3rd chapter. Daniel is missing. మూడో అధ్యాయంలో దానియేలు తప్పిపోయాడు. లేదు అక్కడ దానియేలు అనేటువంటి వ్యక్తి అక్కడ కనపడలేదు, లేదు. ఎందుకంటే మేము కారణం చూసినాము. వాట్ వీ హ్యావ్ రీజన్ వీ హ్యావ్ సీన్ దట్ హీ ఈస్ ఇన్ ద ప్యాలెస్ and his high authority, nobody is dare to come near to him. ఎందుకంటే ఆయన పై స్థాయిలో ఉన్నాడు కాబట్టి, అత్యున్నతమైన స్థాయిలో ఉన్నాడు కాబట్టి అక్కడికి రావడానికి ఎవరికి కూడా ధైర్యం చేయలేకపోయారు. అదర్వైజ్ he must have been sent by the king to a far country. ఇంకొక విధంగా అయితే చెప్పవచ్చు, ఆయన వేరే దూరదేశానికి ఆయన పని మీద వెళ్ళి ఉండొచ్చు. అఫీషియల్ డ్యూటీ మస్ట్ హావ్ గాన్. అఫీషియల్ డ్యూటీ మీద ఆయన వెళ్ళి ఉండొచ్చు. సో దీస్ ఆర్ ద రీజన్స్. It's not written there. This is the scholars, they say that this could have happened. అయితే ఇది సరే బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడలేదు కాబట్టి, కానీ బైబిల్ పండితులు ఆ విధంగా చెప్పారు. That we have compared to the church. Daniel is equal to church. We have seen. దానియేలుని సంఘానికి సాదృశ్యంగా చూసుకున్నాము. So the 3 people, Shadrach, Meshach, Abednego, passing through tribulation. ఈ సద్రకు మేషకు అబేద్నెగో అనేటువంటి వారు tribulation, ఆ యొక్క శ్రమల్లో ఉన్నటువంటి విధంగా మనం చూసుకున్నాము. So when tribulation period is there on the earth, church will not be there on the earth, it will be taken up. అయితే ఈ యొక్క శ్రమల కాలములో సంఘం అనేటువంటిది ఇక్కడ ఉండదు, భూమి మీద ఉండదు, సంఘము పైకి ఎత్తబడుతుంది ఆ సమయంలో. So during the tribulation period, as 3 Jewish people, Shadrach, Meshach, Abednego, was saved, during tribulation period 144,000 Jews will be saved. అయితే ఈ యొక్క శ్రమల కాలంలో ఎప్పుడైతే శద్రకు మేషకు అబేద్నెగో సూచనగా ఉందో, ఆ శ్రమల కాలంలో యూదులు అనేటువంటి వారు 144,000 మంది రక్షించబడతారు. So this is what we have seen in the end of chapter 3. ఈ యొక్క 3వ అధ్యాయము అంతములో చివరిలో ఈ యొక్క విషయాలు మనం చూసుకున్నాము. Today we will go to chapter 4. మనం 4వ అధ్యాయంకి వెళ్దాం. So Daniel chapter 4, first verse. 4వ అధ్యాయం 1వ వచనము. Nebuchadnezzar the king unto all people, nations and languages that dwell in all the earth, peace be multiplied unto you. రాజు నెబుకద్నెజరు లోకమందంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక.
Here I'll give a small introduction to this chapter 4. ఈ యొక్క 4వ అధ్యాయంకి కొంచెం ఉపోద్ఘాతం ఇవ్వాలనుకుంటూ ఉన్నాం. This 4th chapter is written by Nebuchadnezzar. అయితే ఈ యొక్క 4వ అధ్యాయాన్ని నెబుకద్నెజరే వ్రాశాడు. Throughout the Bible, all the books were written by Jewish people and the prophets. అయితే ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతా కూడా యూదులు లేకపోతే దేవుని యొక్క ప్రవక్తల వారు కొంతమంది రాశారు. No pagan king has written any chapter in the Bible. అన్య దేశస్తుడైనటువంటి ఏ రాజు కూడా బైబిల్ గ్రంథంలో ఏ అధ్యాయం కూడా రాయలేదు. But Nebuchadnezzar, God has allowed him to write one chapter and it is recorded in the Bible. అయితే నెబుకద్నెజరుకి దేవుడు అనుమతించాడు, నీవు ఒక అధ్యాయం రాయి, అది బైబిల్ గ్రంథంలో లిఖిస్తాను. So this keep that is in mind, how Lord is honoring King Nebuchadnezzar. అయితే దేవుడు నెబుకద్నెజరు రాజుని ఎంతగా గౌరవించాడు అన్నటువంటి విషయాన్ని మీ యొక్క తలంపులో ఉంచుకోండి. So here, throughout the Bible you have read many times, you will not find any other kings or people writing a chapter. వేరే రాజులు ఎవరూ కూడా ఒక అధ్యాయం రాసినటువంటి విధము అయితే మనం బైబిల్ గ్రంథం ఎక్కడ చూసినా కూడా ఆ అంశం మనకు దొరకదు. అది So here Nebuchadnezzar is writing, it is his personal, it is coming. I first only Nebuchadnezzar, I am telling this, he himself is telling. నెబుకద్నెజరు స్వయంగా నేనే ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాను, నేనే అని చెప్పి వ్యక్తిగతమైనటువంటి విషయం ఇక్కడ రాయబడతా ఉంది. So in the chapter 1, he has honored the vessels of the temple of Jerusalem. జెరూసలేంలో ఉన్నటువంటి ఆ యొక్క పాత్రలన్నింటినీ కూడా, ఆ యొక్క సామాగ్రిని అంతటినీ కూడా నెబుకద్నెజరు రాజు ఆయన మర్యాదించి అంటే గౌరవించినట్లుగా చూసాం మనం. See, though he is a heathen king, pagan king, yet he gave respect to God of heaven. That vessels he brought and kept it in his treasury or in his temple, he kept it. అన్యదేశస్తుడి రాజు అయినప్పటికీ కూడా దేవుడికి, యెహోవా దేవుడికి భయపడి ఆయనకు ఉన్నటువంటి సామాగ్రిని అంతటినీ కూడా ఆయన ఎంతో భద్రపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. In chapter 2, when Daniel is telling interpreting the dream, he is praising God of Daniel. He says praising God. ఆయన దానియేలు యొక్క నెబుకద్నెజరు రాజు కళని ఆయన వివరిస్తూ ఉన్నప్పుడు, కళభావం చెప్తూ ఉన్నప్పుడు ఆ యొక్క నెబుకద్నెజరు రాజు దేవుణ్ణి ఆయన స్తుతించాడు. In chapter 3, when he come, he saw the wonder and he has praised God once again, the God of Shadrach, Abednego. మనం 3వ అధ్యాయంలో చూసినట్లయితే నెబుకద్నెజరు రాజు ఈ విధంగా అంటా ఉన్నాడు, శద్రకు మేషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజారుడు అని చెప్తా ఉన్నాడు. So here also he is in 3rd chapter end, he is honoring God, but yet he is still idol worshipper. అయితే ఈయన ఆ యొక్క దేవుణ్ణి గౌరవిస్తూ ఉన్నాడు, మర్యాదిస్తూ ఉన్నాడు, కానీ స్తుతించడం అనేటువంటి విషయాన్ని ఈయన ఎక్కడ కూడా స్తుతించమని కూడా ఎక్కడ కూడా చెప్పట్లేదు ఆయన. So when we come to chapter 4, దాని తర్వాత 4వ అధ్యాయంకి వచ్చిన వెంటనే he is praising God, he is the only God. ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఆయన ఒక్కడే దేవుడు అని చెప్తా ఉన్నాడు. He is in the chapter we will come to know, we will meditate. He says only God of Israel, God, he is the God. ఇజ్రాయెల్ దేవుడు మాత్రమే దేవుడు అని చెప్తా ఉన్నాడు. His kingdom is kingdom, kingdom. ఆయనకు రాజ్యము నిత్యము నిలిచేటువంటి రాజ్యము అని చెప్తా ఉన్నాడు. Like that he give praises only to God. Yes, ఆయన ఒక్కడు మాత్రమే దేవుడు అని ఆయన స్తుతిస్తా ఉన్నాడు. So that is just an introduction for chapter 4. అయితే 4వ అధ్యాయంకి ఇది ఉపోద్ఘాతంగా ఉంటా ఉంది. So in chapter 4 verse 1, Nebuchadnezzar the king unto all people, he is telling unto all people, he is addressing the people. ఆయన ప్రజలందరినీ, అక్కడ ఉన్నటువంటి దేశస్తులందరినీ కూడా ఆయన సంబోధిస్తూ ఉన్నాడు, అడ్రస్ చేస్తూ ఉన్నాడు. So he is giving a public address. King call all the people and you find the whole earth to the ends of the earth. He says all language, all people on the earth. సకల జనులకును దేశస్తులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాను. That is in the first verse, it is there. అది మొదటి వచనంలోనే అది ఉంది. So and to all people are there, and all nations, which all the nations the earth,
అక్కడ He's ఉన్నటువంటి telling ప్రజలు ఉన్నారు, అలాగే భూమి మీద ఉన్నటువంటి భాషలు, అన్ని భాషలు మాట్లాడేటువంటి ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాడు. And all languages, అన్ని there are భాషలు. thousands of languages, for all languages. ఎన్ని వేలు భాషలు ఉన్నప్పటికీ ఆ భాషలు మాట్లాడే అందరికీ అని కూడా చెప్తా ఉన్నాడు. And that dwell in all the earth, who are all dwelling in the earth, for all that people is సకల జనులకును అంటా ఉన్నాడు, లోకమందంతటా నివసించు సకల జనులకును. So Nebuchadnezzar is addressing, what is addressing? అంటే ఆయన ఏమి చెప్పాలనుకుంటా ఉన్నాడు? ఆయన He says, peace be multiplied to you. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. But Telugu Kshamavardhi, but it is in English it is peace. మీకు సమాధానం Samadhanam కలుగును గాక. That is important. It is Israel's, but peace be unto you. మీకు సమాధానము కలుగును గాక. So when you read this verse, we come to the 7 letters written by Paul the Apostle to 7 churches. ఈ యొక్క వచనంకి వచ్చేసరికి, లేకపోతే ఈ యొక్క అధ్యాయంకి వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు 4 మాటలు 4 సంఘాలకు రాస్తూ ఉన్నాడు. 7 మాటలు 7 సంఘాలకు రాస్తూ ఉన్నాడు. 7 churches, he is writing 7 letters. 7 పత్రికలు 7 సంఘాలకు రాశాడు. What are they? ఏంటేంటి అవి? Romans, రోమిల్ రాసిన పత్రిక, Corinthians, కొరింథియన్ రాసిన పత్రిక, గలతీయులు రాసిన పత్రిక, Ephesians, ఎఫెసీయులు రాసిన పత్రిక, Philippians, ఫిలిప్పీయులు రాసిన పత్రిక, Colossians, కొలస్సీయులకు రాసిన పత్రిక, Thessalonians. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. So the church in these places, for the churches, he writes 7 letters. ఈ యొక్క 7 సంఘాలకు కూడా 7 ఉత్తరాలు రాశాడు ఆయన. So in that 7 letters, in the first chapter, you will find that peace be multiplied to, peace to you, grace to you, like that he says. ఈ యొక్క అధ్యాయాలు ప్రారంభంలో మనం చూసినట్లయితే అందరికీ కూడా ఆయన చెప్పేది ఏంటంటే, మీకు సమాధానం విస్తరించునుగాక, లేకపోతే సమాధానం కలుగునుగాక అనేటువంటి పదాలను ఆయన ఉపయోగిస్తాడు. You see that Romans chapter 1, you see that. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము Read 1 and 2, you see that. 1, 2 That it comes that word, peace be unto you. It is rare. Right, that is in Romans. When you write Corinthians chapter 1, you find that again, peace be unto you. Again Galatians, first chapter, you find. గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము. So like that you see all the 7 letters which you have seen. In the first chapter only, he is writing, peace be unto you. ఈ యొక్క 7 చాప్టర్లో కూడా 7 పత్రికల్లో కూడా ఆయన మొదట చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీకు సమాధానం కలుగునుగాక. It is called greetings. ఇదంతా కూడా శుభవచనం చెప్తా ఉన్నాడు. As శుభములు, Paul is sending greetings to these churches, ఈ యొక్క సంఘాలకు ఆయన శుభవచనం చెప్తూ, like that King Nebuchadnezzar is giving greetings to all the people. అదే విధంగా నెబుకద్నెజరు రాజు కూడా సకల జనులకు కూడా ఆ విధముగా ఆయన గ్రీటింగ్స్ చెప్తా ఉన్నాడు. So here we find in first verse that God is using Nebuchadnezzar to greet all the people. అయితే ఇక్కడ దేవుడు నెబుకద్నెజరు రాజుని ఏ విధంగా వాడుకున్నాడు అంటే, ప్రజలందరికీ కూడా శుభవచనం చెప్పేటువంటి విధంగా వాడుకున్నాడు. Peace only can come from God. Other people cannot give peace. సమాధానము అనేటువంటిది దేవుని యొద్ద నుంచే వస్తుంది, కానీ ఆ యొక్క సమాధానాన్ని వేరే ఎవరో కూడా ఇవ్వలేరు. So that means God is using him to convey that peace to all the people. అయితే దేవుడే అనుకుంటా ఉన్నాడు, ఆ ప్రజలందరికీ కూడా ఆ యొక్క సమాధానం నేను ఇవ్వాలి అనుకుంటా ఉన్నాడు దేవుడు. And verse 2 will go. 2వ వచనంలో, I thought it good to show the signs and wonders that the high God has wrought towards me. మహోన్నతులకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగెను. So here in the second verse, there were signs and wonders done towards him. ఇక్కడ Personal life, what has happened? ఆయనకు అద్భుతాలు సూచక్రియలు జరిగినాయి, అవన్నీ కూడా తన వ్యక్తిగత జీవితంలో జరిగినాయి అవి. What the high God has done. అయితే అది ఎవరు చేశారు అంటే, మహోన్నతులకు దేవుడు చేశాడు అంటా ఉన్నాడు. In that verse, second verse, రెండవ what the వచనంలో, high God has done in me or towards me. ఆయన అంటా ఉన్నాడు కదా, మహోన్నతులకు దేవుడు నా ఎడల చేసిన. That he says, that we see that the hand of God upon King Nebuchadnezzar. దేవుని యొక్క హస్తము, లేకపోతే దేవుని యొక్క కృప ఆ విధంగా నెబుకద్నెజరు రాజు మీద ఉంది. And he says that signs and wonders.
ఇక్కడ సూచక్రియలను, అద్భుతాలు. Signs means it is the evidence of God's hand. That is called sign. Lord will give certain sign. దేవుడు ఆ యొక్క చెయ్యి లేకపోతే దేవుని దృష్టి అక్కడ ఉంది అని చెప్పడానికి సూచన చూపిస్తూ ఉంటాడు. From the beginning, from Genesis till the last Revelation, you find God is giving signs. These are the signs that Lord's intention is revealed to the people. దేవుని యొక్క ఉద్దేశము ఏదైతే ఉందో, దేవుని యొక్క ఆ యొక్క సంకల్పం ఏమైతే ఉందో అది సూచనల ద్వారా ప్రజలకు తెలియజేస్తాడు. And wonders. అద్భుతాలు. What he says, signs and wonders he did in his life. Wonders means power of God. అద్భుతాలు అంటే దేవుని యొక్క శక్తి. It is his heavenly power that he is showing, that has become a miracle or the wonder to the people. ఈ యొక్క దేవుని యొక్క శక్తి ఏ విధంగా బయలుపరచబడుతుందంటే ఆ యొక్క అద్భుతాల ద్వారా బయలుపరచబడుతుంది. So this is his personal testimony. అది వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యంగా ఉంటా ఉంది. Verse 2 is King Nebuchadnezzar's personal testimony. What God has done in my life, the signs and wonder in my life, like that. నా జీవితంలో మహోన్నతుడగు దేవుడు ఈ యొక్క అద్భుతాలని, సూచక్రియల్ని చేశాడు అని చెప్తా ఉన్నాడు. So in our personal testimony, when we are asked to speak about our testimony, we also do the same thing. What God has done in my life personally, we always tell to other people. మనల్ని కూడా ఎవరైనా మీ దేవుడు ఎటువంటి క్రియ చేశాడు లేకపోతే ఏం చేశాడు అని అడిగినప్పుడు కానీ మనం కూడా ఆ విధంగా వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యము ఏం చేశాడో చెప్పబద్ధులమై ఉంటా ఉన్నాము. Isaiah chapter 8 verse 18. యెషయా 8:18. It is written that God has given me children. I and my children are signs and wonders in Israel. It is written 8:18. 8:18. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలనని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. So here God has kept Isaiah and his family a sign and wonder to the Israelite people. వీళ్ళు యెషయా ఆయన కుటుంబం ఎలాగుంది అని పిల్లలు ఎలాగున్నారంటే వాళ్ళు ఇశ్రాయేలు అందరికీ కూడా ఒక సూచనగా ఉంటా ఉన్నారు. So we also as believers with our family, our children, we and our family, children should be a sign and wonder to the other people or people who see us, for them. మనల్ని కూడా మనము, మన కుటుంబం, మన పిల్లలు ఏ విధంగా ఉండాలంటే ఇతరులకు ఒక సూచనగా ఉండేటువంటి వారంగా ఉండాలి. And in chapter 2 he said, Lord told in the interpretation of the dream, you are the head, he told. యొక్క కళ వివరిస్తున్నప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు కదా, శిరస్సు నీవే అంటా ఉన్నాడు. And but in the end of that interpretation, a stone comes and hit that image and make it or break into pieces or smashes into powder. అయితే కళ చివరి భావంలో వివరించినప్పుడు ఒక రాయి వచ్చి ఆ యొక్క ప్రతిమను తాకినప్పుడు మొత్తము అది నేల పడిపోతుందని చెప్తాడు. So here we have seen that in chapter 2 we saw the image, the head is Nebuchadnezzar, but a stone cut without hand coming and hitting the feet, making everything crumble or break into pieces. చేతి సహాయం లేకుండా వచ్చినటువంటి రాయి ఆ యొక్క పాదాలను తాకగానే ఆ యొక్క విగ్రహం, ఆ యొక్క ప్రతిమంతా కూడా చిన్నాభిన్నములు అయిపోయింది. So at that time when he heard the dream, Daniel humbles himself. ఆ సమయంలో దానియేలు తానుగా తగ్గించుకున్నాడు. He fell at the feet of Daniel. ఆ యొక్క ఏం చేశాడు అంటే దానియేలు పాదాల యొద్ద ఆయన పడినటువంటి వాడుగా ఉన్నాడు. Is it not a wonder, the king of that, the powerful emperor, king, falling in front of Daniel, a captive? పట్టబడినటువంటి బందీ అయినటువంటి దానియేలుకి ఆ యొక్క ఎంతో శక్తివంతమైనటువంటి రాజు నెబుకద్నెజరు రాజు కింద వంగి మోకాల్లో దానియేలుని ఆరాధించాడు లేకపోతే స్తుతించాడు అనేటువంటి విధంగా రాయబడి ఉంది. So here we find, is it not a wonder that a great king, he has humbled himself? That's a wonder in his life. ఈ యొక్క గొప్ప రాజు తగ్గించుకొని దానియేలుకు నమస్కరించడం అన్నటువంటిది అది అద్భుతం కాదా అది? And again he praised Daniel, God of Daniel, God of gods, that he says. అంతేకాకుండా తర్వాత ఏం చేశాడంటే దానియేలు దేవుడు స్తుతి నొందును గాక అని చెప్పి దానియేలు దేవుడిని స్తుతిస్తా ఉన్నాడు ఆయన. And when you come to chapter 3,
he has put the three people, Shadrach, Meshach, Abednego, into the furnace. సద్రకు మేషకు అబేద్నెగోలు ముగ్గురిని కూడా ఆ యొక్క అగ్నిగుండంలో వేసినప్పుడు And he has, God has opened his eyes. అప్పుడు దేవుడు నెబుకద్నెజరు రాజు కన్నులు తెరిచాడు. And is it not a wonder that other people could not see? Only king could see that, the fourth person. అయితే వేరేవాళ్ళు ఎవరూ కూడా ఆ యొక్క నాలుగో వ్యక్తిని చూడలేకపోయారు, కానీ ఈ నెబుకద్నెజరు రాజు ఒక్కడూ చూడగలిగాడు. అది అద్భుతమే కదా అది కూడా. So here only king is able to, only king is able to see the Son of God. He only is able to see that. That is it not a wonder? దేవుని కుమారుని ఆ యొక్క నెబుకద్నెజరు ఒక్కడు మాత్రమే చూడగలిగాడు, కాబట్టి అది ఒక అద్భుతమే కదా అది కూడా. Again he is worshipping the God of Shadrach, Meshach, Abednego. Like that he is worshipping the God of heaven. తర్వాత చూసినట్లయితే సద్రకు మేషకు అబేద్నెగో వీరి దేవుడు పూజార్హుడు అని చెప్పేసి ఆయన దేవుని స్తుతిస్తా ఉన్నాడు. So here we find the few, the chapter 2 and 3, we have seen that Lord has done a wonder in his life, a miracle in his life. 2-3 అధ్యాయాల్లో కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే ఆ నెబుకద్నెజరు రాజు జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. Why the Lord is using the signs and wonders? ఎందుకని ఆ యొక్క సూచనలు అద్భుత క్రియల ద్వారా నెబుకద్నెజరు రాజుకు చేశాడు? Why it is written for us? మన కోసము ఎందుకు ఇది రాయబడి ఉన్నది? We should spread the gospel. మనం కూడా ఆ యొక్క సువార్తను వ్యాపింప చేయాలి. To confirm the word of God, the gospel, the signs and wonder should follow. అయితే ఆ యొక్క మనం వాక్యాన్ని నిర్ధారించినప్పుడు ఈ యొక్క సూచనలు అద్భుతాలని మనము వెంబడించాలి. So it is written in Mark chapter 16. మార్కు సువార్త 16వ అధ్యాయము verse 20, you read. మార్కు 16:20 చదవండి. వారు బయలుదేరి వాక్యముంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారులైంది. వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. So here you find that the signs and wonders, why we have to use it is to spread the gospel and make it. It is God's word. For that only the sign and wonders happened. For that you have to use it. ఈ యొక్క సూచనలు అద్భుతాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే దేవుని యొక్క వాక్యము ఆ లోకమందంతటా ప్రకటించబడాలి, అంతేకాకుండా అది స్థిరపరచబడాలి అనేటువంటి ఉద్దేశం కలిగి దేవుడు చేస్తూ ఉన్నాడు. So one more verse for regarding this. Paul also has preached many areas gospel with signs and wonders. సూచనలు అద్భుతాలను బట్టి అనేక చోట్ల పౌలు కూడా ఈ యొక్క విషయాన్ని ప్రకటించిన వాడుగా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక chapter 15 15వ అధ్యాయము verse 19 19వ వచనము. రోమా 15:19. ఏలయనగా అన్ని జనులు విధేయులగునట్లు వాక్యం చేతను క్రియ చేతను గుర్తులు బలము చేతను మహత్కార్యములు బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే గాని మరి దేని గురించి మాట్లాడగలిగాను. So here also see that Paul has used the signs and wonders. పౌలు కూడా ఆ యొక్క అద్భుతాలని సూచక్రియల్ని ఉపయోగించుకున్నటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. Or to preach the gospel to other people. ఆ యొక్క దాన్ని సువార్తను ఇతరులకు ప్రకటించడం కోసం ఉపయోగించుకున్నాడు. So when Lord says that you and your family are the signs and wonders in the world, as a family, as an individual, we have to see that the word of God goes further, or other people hear the gospel or the word of God. మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో అటువంటి అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగినప్పుడు దేవుని యొక్క వాక్యము స్థిరపరచబడడానికి, లేకపోతే అది ముందుకు వెళ్ళడానికి, వ్యాపింపజేయడానికి ఉపయోగపడేటువంటి వారంగా మనం ఉండాలి. So that's why here Nebuchadnezzar number 2 verse 2 he said signs and wonders that the high God has wrought in me, he says. మహోన్నతులకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయడానికి నాకు మనసు కలిగెను. So that is why he has recorded the signs and wonders which has happened in his life. ఇదే అందుకోసమనే ఇక్కడ అది రికార్డ్ చేయబడింది, అంటే రాయబడింది అద్భుతాల గురించి, సూచక్రియల గురించి కూడా. And third verse, we'll go to verse 3. 3వ వచనము. How great are his signs and how mighty are his wonders. His kingdom is an everlasting kingdom and his dominion is from generation to generation. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి,
ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిల్చున్నది. Here in verse 3, king is acknowledging the God of heaven. Yes, he is God. పరలోకమందు ఉన్నటువంటి దేవుణ్ణి ఆయన తెలుసుకోగలిగాడు ఎటువంటి దేవుడని. That is, God has touched him. ఎందుకంటే దేవుడు ఆయన ముట్టాడు. Unless God reveals and touches the people, they cannot speak high of God and glory to our God. They cannot say that. దేవుడు తాకినా లేకపోతే దేవుడు దర్శించకలేనట్లయితే ఆ యొక్క అత్యున్నతమైనటువంటి దేవుణ్ణి వీరు తెలుసుకోలేరు, పొగడలేరు ఆ విధంగా. And he says that in verse 3, how great are his signs, God's signs, which is giving to us also. The signs are very great. మనకి ఏదైతే సూచనలు ఇచ్చాడో, సూచక్రియలు చేస్తా ఉన్నాడో ఆ దినాల్లో కానీ ఇప్పుడు కానీ అవి చాలా అద్భుతమైనటువంటివి, లేకపోతే బ్రహ్మాండమైనవి అని చెప్తా ఉన్నాడు. Second, రెండవది his mighty works. That means God's mighty works, he says. ఆయన బలమైనటువంటి కార్యాలు అని చెప్తా ఉన్నాడు. That God's, not his mighty works, he says. ఆయన కార్యముల గురించి చెప్తలేదు కానీ దేవుని కార్యాలు ఎంతో బలమైనవి, ఘనమైనవి అని చెప్తా ఉన్నాడు. And his kingdom is everlasting kingdom. ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము. He knows that all his kingdom is going to crumble or break down, but he says that God's kingdom is everlasting kingdom. It will stand forever, he says. ఆయనకు తెలుసు, ఆ యొక్క కలభావం తెలుసుకున్నప్పుడే తెలుసు ఆయన యొక్క రాజ్యము నాశనం అయిపోతుంది, కూలిపోతుంది అని చెప్పి. అందుకని ఆయన అంటా ఉన్నాడు కదా, యెహోవా దేవుని యొక్క రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము అని చెప్తా ఉన్నాడు. That when Daniel told the interpretation in chapter 2 verse 35, that stone has become big and filled the whole earth, it is written, chapter 2 verse 35. దానియేలు 2:35 అంతటా ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళంలోని చెత్తవలే కాగా వాటి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమ విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. So here we said that stone, the rock, we have seen that in chapter 2, that is Lord Jesus Christ and his kingdom. ఏదైతే ఆ యొక్క రాయి చేతి సహాయం చేయకుండా లేకుండా వచ్చినటువంటి రాయి అని మనం చూసుకున్నామో అది యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంటా ఉంది. One day will come, Lord Jesus Christ going to come the second time, judge the world, and the whole earth will be with righteousness. ఆ యొక్క దేవుడు రెండవసారి రానయ్యున్నప్పుడు లోకమంతా కూడా ఆయన నీతిని చూస్తుంది అని దావీదు చెప్తా ఉన్నాడు. And the whole earth will be ruled by our Lord Jesus Christ. లోకములు అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు చేత పరిపాలించబడుతుంది. He is filled the whole earth with his presence. ఆయన యొక్క సన్నిధితో, ఆయన యొక్క ప్రసన్నతతో, లేకపోతే ఆయన యొక్క స్థాయిలో ఈ యొక్క భూలోకం అంతా కూడా పరిపాలించబడుతుంది. That kingdom is everlasting kingdom, he says. అందుకనే చెప్తా ఉన్నాడు కదా, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. When the Lord establishes his kingdom, there is no end for his kingdom. దేవుడే ఆ యొక్క రాజ్యాన్ని ఆయన నిర్ణయించాడు, లేకపోతే ఆయన స్థాపించాడంటే దానికి అంతమనేటువంటిది లేదు. See the revelation of God to King Nebuchadnezzar, how he had this thought, his kingdom is everlasting kingdom. చూడండి, దేవుడు నెబుకద్నెజరుకి ఎటువంటి ఆలోచన తలంపు ఇచ్చాడో, దేవుని రాజ్యము శాశ్వత రాజ్యము అని ఆయన చెప్పగలుగుతూ ఉన్నాడు. And the next thing is he says that his wonders, is mighty and his wonders, and his kingdom is a everlasting kingdom, and his dominion from generation to generation. ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. That his rule, the dominion means the authority, the power in the area, that is called dominion. అక్కడ ఎక్కడైతే ఆయనకి అధికారం ఉందో, ఆయన యొక్క ఏలుబడి ఉందో అదంతా కూడా ఆ యొక్క ఆధిపత్యం చూపించబడతా ఉంది. One generation to another generation. అది ఒక తరం నుంచి ఇంకొక తరముకు. And Lord Jesus Christ is the same yesterday, today and tomorrow. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన Hebrews chapter 6 13:6. ఎబ్రీ 13:6 ఉందా మాట? Or 6 or 8 it is written. 6 అన్న 13 చూడండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. So here we find that it is his dominion is from generation to generation. One generation go, another generation will come.
That time also Lord will rule. ఒక తరము వెళ్ళిపోతుంది, ఇంకో తరం వస్తుంది, ఇంకొక తరం వెళ్ళిపోయినా ఇంకో తరం వచ్చినప్పుడు కూడా దేవుని రాజ్యము ఉంటుంది, నిశ్చయముగా ఉంటుంది అది. So we find that in verse 3 that the great signs, great wonders, and he is speaking about kingdom and his rule. All these things the king Nebuchadnezzar is speaking. ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఆయన యొక్క క్రియల గురించి, ఆయన ఎంతో బ్రహ్మాండమైనవి అని చెప్తా ఉన్నాడు, ఆయన అద్భుతాల గురించి, ఘనమైనవని, ఆయన రాజ్యం శాశ్వతమైనదని, ఆయన ఆధిపత్యం తరతరములు నిలుస్తుందని, గొప్ప దేవుడు అని చెప్తా ఉన్నాడు. So king is speaking of the glory of the kingdom of God, glory of the God of heaven. పరలోకంలో నుండి దేవుని మహిమను, ఆయన యొక్క నామమును, ఘనతను ఆయన వివరిస్తూ ఉన్నాడు. So he is speaking about the glory of God. దేవుని యొక్క ఘనతను, మహిమను ఆయన చెప్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. In the word of God it is written, Psalms chapter 29 verse 9, in his temple everyone doth speak of his glory, it is written. కీర్తనలో 29:9 వచనము. Last line. So here we find that in this temple everyone speak of his glory. ఆయన యొక్క ఆలయములో ఆయనకే మహిమ, ఆయనకే ప్రభావము కలుగుతూ ఉంది. In my native place prayer house where I was baptized, in the behind they have written that in this temple everyone give glory to God. ఆ యొక్క సహోదరుడు బాప్తిసం పొందిన అంటే Native place. సొంత స్థలంలో అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది, ఆయనకే ప్రభావం మహిమ కలుగుతుందని చెప్పి. So many times people will come and preach, or they talk about their own achievements, what they have done. We should not talk about those things. We should talk only about the glory of God in the house of God. చాలా మంది వచ్చినటువంటి వారు లేకపోతే మాట్లాడేటువంటి వారు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క చేసినటువంటి పనుల గురించి, వాళ్ళ యొక్క గొప్పతనం గురించి చెప్పుకుంటారు, కానీ అది కాదు, దేవుని యొక్క నామం ప్రభావం గురించి, ఆయన యొక్క మహిమ గురించి చెప్పాలి. So in this verse 3, this is a God's doing, because God is revealing that to Nebuchadnezzar. It's God's doing. ఇది దేవుని చేసినటువంటి పనిగా ఉంటా ఉంది. But for us it is a marvelous thing. How Nebuchadnezzar could talk like that? అయితే మనకు అది ఎంతో ఆశ్చర్యం కలిగించేటువంటి విషయంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క నెబుకద్నెజరుకి ఏ విధంగా అటువంటి ఆలోచన వచ్చింది అని చెప్పి అనుకుంటాం. Marvelous to us. మనకి అది మనకు అర్థం కాదు అది. That is also written in the word of God. ఆ మాట రాయబడి ఉంది కూడా దేవుని వాక్యంలో. 118 Psalms. కీర్తనలో 118 verse 23. 23వ వచనము. 118 verse 23. 118:23. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యముగా ఉన్నది. So this is the Lord's doing. ఇది దేవుని చేసినటువంటి పని కాబట్టి పని. And it is marvelous in our eyes. We are also today also we are wondering how king could talk like that. మనం ఈ రోజు కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నాం, ఎందుకంటే అది మన కన్నులకు ఆశ్చర్యము. ఆ యొక్క రాజు ఆ విధంగా ఎలా మాట్లాడగలుగుతూ ఉన్నాడు. So see the Lord's doing, and this is the personal testimony of King Nebuchadnezzar. ఇది దేవుని చేసినటువంటి పనిగా ఉంటా ఉంది. అంతేకాకుండా నెబుకద్నెజర్ రాజు యొక్క వ్యక్తిగత సాక్ష్యం ఇది. So now Nebuchadnezzar is speaking about his personal life, going to speak in the coming verses. మనం ముందు ఉన్నటువంటి వచనాల్లో నెబుకద్నెజర్ యొక్క వ్యక్తిగత జీవితాన్ని చూడగలుగుతూ ఉంటాము. Actually this verse 1 to 3 should come in the last after the chapter, but Lord has allowed it to be written in the first. Then he speaks about his personal life. అయితే ఈ యొక్క 1 నుంచి 3 వచనాలు ఈ యొక్క అధ్యాయానికి చివర ఉండాలి. తర్వాత ఆయన యొక్క వ్యక్తిగత జీవితం చెప్పి ఉండొచ్చింది, కాకపోతే దేవుడు ముందు పెట్టడానికి అనుమతించాడు. First the glory of God, it has been first 1 to 3 verse. Then comes his personal life, what has happened in his personal life. ఆయన మొట్టమొదట దేవుని యొక్క మహిమ గురించి, ఆయన యొక్క ప్రభావం గురించి రాయబడి ఉంది. తర్వాత నెబుకద్నెజర్ రాజు యొక్క వ్యక్తిగత జీవితం గురించి రాయబడి ఉంది. Like flashback, we say what has happened that day. గతంలో ఏం జరిగింది తెలుసా, we also tell no flashback. మనం కూడా చెప్తాం కదా, అప్పుడు ఏం జరిగిందో తెలుసా అని చెప్తాం కదా. What in his life has happened and now he is going to tell that. అయితే ఆయన జీవితంలో ఏం జరిగిందో అది ఆయన ఇప్పుడు చెప్పనే ఉంటా ఉన్నాడు. So in verse 4, we'll go to verse 4. మనం 4వ వచనంకి వెళ్దాం. Nebuchadnezzar was at rest in mine house and flourishing in my palace.
నెబుకద్నెజరు, నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమం గలవాడినై. Nebuchadnezzar was at rest in my house నా ఇంట విశ్రాంతి విశ్రాంతితో ఉన్నాను అంటా ఉన్నాను. and flourishing in my palace. అంతేకాకుండా నా నగరమందు క్షేమం గలవాడినై ఉండి. Palace means Nagarama. Palace means it is Aranmana. నగరం అనే ఉంది. అది Nagarama. Palace, he says palace. ఆ యొక్క ప్యాలెస్ లో ఉన్నాడు We ఆయన. will come to that later. But here Nebuchadnezzar is in his house relaxing. అయితే ఆ యొక్క ఆ ప్యాలెస్ లో ఆయన యొక్క ఇంట్లో ఆ విధంగా ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. మంచిగా రెస్ట్ ఉండేది, ఎంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. there is no enemy's threat, ఎటువంటి శత్రువుల యొక్క భయం లేదు. and there is no problem or revolt in the nation, people are rising against king. ఇక రాజుకి వ్యతిరేకంగా లేచేటువంటి వారు ఎవరు కూడా లేరు ఆ రాజ్యంలో. no problem, ఎటువంటి సమస్య లేదు ఆయనకి. హాయిగా కూర్చున్నారు, హాయిగా కూర్చున్నాడు. మా ఇంట్లో కూడా ఇన్ అవర్ హౌస్ ఆల్సో నా చర్చ్ ప్రేయర్ టైం హాయిగా కూర్చున్నాం మా ఇంట్లో. అండ్ బైబుల్ స్టడీ ఆల్సో వెరీ హాయిగా విల్ బి సిట్టింగ్ ఇన్ ద హౌస్. వర్షిప్ టైం హాయిగా నిద్రపోతాం ఇక్కడ వచ్చి కదా. సో హియర్ ఈజ్ హాయిగా ఉన్నాడు, ఈజ్ రిలాక్స్డ్. ఆయనంతా విశ్రాంతిలో ఉన్నాడు ఆయన. సో హి సేస్ ఐ యామ్ ఇన్ మై హౌస్, I was at rest in my house. Rest is taking rest. నేను నా ఇంట విశ్రాంతి తీసుకుంటున్నాను. There is no work, nothing important work, commitment, nothing. Rest. ఎటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని కానీ ఎటువంటి ఏది లేదు, ఇంకా ఆయనకి విశ్రాంతితో ఉన్నాడు ఆయన. So when you find that word house is నా ఇంట అనే మాట మనకు that means he is having family, wife and children is having, taking care of them. ఆయనకు భార్య పిల్లలు కూడా ఉన్నారు, వారి యొక్క జాగ్రత్త కూడా ఆయన తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఆయనకి. So we have seen this picture, no, in the first మొట్టమొదట ఈ యొక్క పటం మనం చూసినప్పుడు chapter 1 we have seen that. మనం మొట్టమొదటి వచ్చిన అధ్యాయంలోనే ఈ యొక్క చూసుకున్నాం దీన్ని. What is this? ఏంటది? This is the hanging garden, the one of the 7 ancient world wonders of the world, hanging gardens in Babylon. లోకంలో ఉన్నటువంటి 7 వింతల్లో అదొక వింత, వేలాడేటువంటి గార్డెన్, అది తోట. Hanging garden means something above the earth, that is called hanging. భూమి కంటే పైగా ఉంది, వేలాడేటువంటి తోట అది. That is still today also the scientists are wondering how the water has gone to the up. There no pump there, nothing. How water has gone up to there, they are wondering. ఈ రోజు కూడా ఈ యొక్క శాస్త్రజ్ఞులు అటువంటి వారందరూ కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు, ఈ యొక్క నీరు కింద నుంచి పైకి ఏ విధంగా వెళ్తుంది. See his house, how ఆయన ఇల్లు చూడండి ఎలాగుందో. For who he has made this garden? ఎవరు చేశారు ఆ యొక్క ఎవరి కోసం చేశారు? His wife. ఆయన యొక్క భార్య కోసం. How much he loved his wife. ఎంత బాగా ప్రేమిస్తున్నాడు చూడండి వాళ్ళ భార్య. He made the world wonder. Garden, hanging garden he made for his wife. లోకములో ఒక వింతగా చేశాడు ఆయన యొక్క భార్య కోసము. That means it shows that he was a family man. ఎందుకంటే ఇది ఏది చూపిస్తుంది అంటే ఆయన యొక్క కుటుంబం సంబంధించిన వ్యక్తి. That see, though he is a king, emperor, powerful king, yet he was taken care of the family. He was at rest in his house. ఆయన రాజ్యం అంతటిని పరిపాలిస్తున్నప్పటికీ కూడా, అంత అధికారం కలిగి ఉన్నప్పటికి కూడా ఆయన ఒక ఇల్లు ఉంది, ఆ యొక్క కుటుంబాన్ని చూసుకునేటువంటి వాడుగా ఉన్నాడు ఆయన. And he was flourishing in palace, it is written. ఆ యొక్క ఇంట్లో ఆయన నగరమందు క్షేమం గలవాడే ఉన్నాడు. Palace means where is official duty. ఆ యొక్క ప్యాలెస్ అంటే ఆ యొక్క అధికారిక ఒక భవనం అని చెప్పొచ్చు. Their court is there, all officers, military officers, wise man, everybody will be there in front of a king. ఆ యొక్క అధికారిక భవనంలో అక్కడ ఉన్నటువంటి జ్ఞానులైనటువంటి వారు, లేకపోతే సైనికుల అధిపతులు, ఇటువంటి వారు అందరూ కూడా ఆ రాజు ముందు ఉంటారు వాళ్ళు. There may be cases will be there will be dispute will be there will be discussions will be there. The whole administrative staff, they will be there. కొన్ని తగాదాలు వస్తాయి, లేకపోతే కొన్ని గొడవలు అటువంటివి తీర్చవలసి వస్తాయి. ఇటువంటివన్నిటిని కూడా అక్కడ పరిష్కరించబడతాయి. So in all his public affairs or administration, he was having peace. ఈ యొక్క ఇంత
పరిపాలన భారం ఉన్నప్పటికీ కూడా ఆయన విశ్రాంతి కలిగి ఉంటా He ఉన్నాడు. was flourishing. అంతేకాకుండా ఆయన క్షేమాభివృద్ధి క్షేమం కలిగిన వాడుగా ఉన్నాడు. That is called prosperity. అది అభివృద్ధి చెందేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. I was flourishing in my palace means he is going up and up. All his wealth, fame, wisdom, all his support, everything is going up only. Prosperity. అదంతా కూడా అభివృద్ధి చెందుతానే ఉంది, అంటే పెరుగుతూనే ఉంది. ధనం కావచ్చు, లేకపోతే జ్ఞానం కావచ్చు, ఉన్నటువంటివన్నీ కూడా అవి అధికం అవుతూనే ఉన్నాయి. So he may be thinking in his heart, God has given me everything. ఆయన ఈ విధంగా హృదయంలో అనుకుని ఉండొచ్చు, దేవుడు నాకు సమస్తమును ఇచ్చాడు. Or this all I have done, like that pride must have come. ఇవన్నీ కూడా నేనే చేసుకున్నాను అనేటువంటి గర్వం కూడా వచ్చి ఉండొచ్చు. You see that in Psalms chapter 30 verse 6. కీర్తనలు 36వ వచనము. That కీర్తనలు 36. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. So here maybe king may be thinking, I am at peace, I am having prosperity, I will never be moved, nothing will happen to me. Maybe he may be thought. ఈ విధంగా అయ్యి అనుకొని ఉండొచ్చు, నేను ఎంతో అభివృద్ధి చెందినటువంటి వాడుగా ఉన్నాను, నాకు సమస్తము కలిగి ఉంది, నేను ఎటువంటి విధంగానూ కూడా చలనం చెందినటువంటి వాడుగా ఉన్నాను అనుకుని ఉండొచ్చు. In the New Testament also one reference is there. నూతన నిబంధనలో కూడా ఒక రెఫరెన్స్ ఉంది. What is that? ఏంటది? నా ప్రాణమా తినుమూతి రాగు, నా ప్రాణమా తినుమూతి రాగు. Correct, brother, correct also. Luke chapter 12. లోకాసు వార్త 12వ అధ్యాయము verse 19 and 20. 19-20. He says, his ground has brought forth bumper harvest, full. ఆ యొక్క పంట ఎంతో అధికముగా పండింది అది. And that what I will do, I will make my storehouse big. And tell my soul, eat and drink, be at ease. నేను ఏం చేయగలుగుతాను, ఇంకా నా యొక్క ఉన్నటువంటి కుట్లని విప్పి ఇంకా పెద్దగా కట్టుకుంటాను అని చెప్పి తర్వాత తన ప్రాణంతో చెప్తున్నాడు కదా, నీవు తిను త్రాగు సుఖించు అంటా ఉన్నాడు. Like that Nebuchadnezzar maybe thinking in his heart, nothing will move me, and eat and drink, because peace is there and also prosperity is there. Relax, enjoy. ఎందుకంటే ఎంతో సమాధానం ఉంది కాబట్టి ఇంక నేను కదల్చబడను అని చెప్పి ఆ యొక్క విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు ఆయన. But when you go to chapter 4 verse 5, next 5. అయితే 5వ వచనంలోకి వెళ్ళేసరికి, at this time when he was at peace and he was at home, what happens in verse 5? ఇక్కడ సమాధానం కలిగి విశ్రాంతి కలిగి ఆ యొక్క నగరమందు క్షేమం కలిగిన వాడుగా ఉంటే ఇక్కడ 5వ వచనంలో ఏం జరిగింది చూద్దాం. I saw a dream which made me afraid, and the thoughts upon my bed and the vision of my head troubled me. నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనసున పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టెను. He find that the second dream. ఇది రెండవ కలగా ఉంటా ఉంది. In the dream again, like the first dream in chapter 2, he was troubled, isn't it? అయితే మొట్టమొదటి కళ వచ్చింది, ఆ కళ రెండో అధ్యాయంలో ఆ కళలోనే ఆయన ఎంతో కలత చెందిన వాడుగా ఉన్నాడు. Here also again he is dreaming. మళ్ళీ రెండోసారి కూడా అటువంటి కళనే ఆయన కళ కంటా ఉన్నాడు. And it is written, my thought and the vision troubled me, it is written. తలంపులు నా మనసులో పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టెను. And again he is very much worried, what is this happening to me? ఆయన ఎంతో చింతించినటువంటి వాడుగా బాధపడుతున్నటువంటి వాడుగా ఉన్నది, ఇది నాకేం జరగబోతా ఉంది. See, the Lord with the people who are at ease and taking everything lightly, God sends a signal to them, be careful. దేవుణ్ణి తేలిగ్గా తీసుకున్నటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఒక సూచన లేకపోతే ఒక సిగ్నల్ పంపిస్తాడు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. He sent a dream. ఒక కళను పంపిస్తాడు. And Lord will speak through dreams. In New Testament we know that. కళ నూతన నిబంధనలో కూడా మనకు తెలుసు, కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. You know that Joseph who's been proposed to Mary, the mother of Lord Jesus, that he spoke in the dream that you take the child and go to Egypt. యోసేపుకు కళ ద్వారానే దేవుడు మాట్లాడి నువ్వు మేరీని తీసుకొని నువ్వు ఐగుప్తుకు వెళ్ళు అని చెప్తాడు. And he spoke to the wise men who came to worship Lord Jesus. They said they appeared in the dream, and the Lord told them to don't go in the same way, go in a different way, don't go to the palace,
don't go to Herod. They told in the dream, Lord told them in the dream. ఆయన ముగ్గురు జ్ఞానులు కూడా దేవుని స్తుతించేందుకు వచ్చినప్పుడు మీరు వేరే మార్గం, అదే మార్గంలో వెళ్ళక వేరే మార్గంలో వెళ్ళండి అని వాళ్ళ కళ ద్వారా తెలియజేయబడుతుంది. So Lord is speaking through the dream. అయితే దేవుడు కళ ద్వారా మాట్లాడతాడు. So in the 4th verse also we find that here, 4th or 5th? Fifth verse also we find that Lord is speaking to the Nebuchadnezzar through dream. అయితే నెబుకద్నెజరు రాజుతో దేవుడు కళ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. So there is a danger, because when dream comes and troubled us, it will gives us some disturbed mind. There is something dangerous going to happen. అయితే ఆ యొక్క తలంపులు నన్ను కలత పెట్టెను అని చెప్తూ ఆయన అనుకుంటా ఉన్నాడు కదా, నాకేదో జరగనయ్యంటా ఉంది, నాకేదో జరగబోతా ఉంది అని ఆయన ఎంతో కలవరపడినటువంటి వాడుగా ఉన్నాడు. So nowadays we have the word of God. The Lord speaks to us through the word. మనకి దేవుని వాక్యం ఇవ్వబడింది. ఈ యొక్క దేవుని వాక్యం ద్వారా ఈ దినాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. He will give the word of peace. He will give. మన దేవుని యొక్క వాక్యం ద్వారా సమాధానాన్ని ఇచ్చాడు. Lord will give through the word blessings. ఈ యొక్క ఆ వాక్యం ద్వారానే మనకు ఆశీర్వాదం ఇచ్చాడు. Same time through the word of God He will give warning. అయితే అదే వాక్యం ద్వారా మనకు హెచ్చరిక కూడా ఇస్తా ఉన్నాడు. And through same word of God will give condemnation also. అదే వాక్యం ద్వారా మనకి శిక్షణ కూడా ఇస్తా ఉన్నాడు. Right. So God has given us the word of God. Every time we have to depend on the word of God. అయితే మనం ప్రతి సమయంలో కూడా దేవుని వాక్యం మీద మనం ఆధారపడేటువంటి వారంగా ఉండాలి. So may the Lord help us to understand. We have seen up to 5 verses in chapter 4. మనము 4వ అధ్యాయము 5వ వచనం వరకు మనము వివరించుకున్నాము. ఇది అంతా కూడా దేవుడు మనకు అర్థమయ్యేటువంటి విధంగా దేవుడు సహాయం చేయాలి. So it is his personal testimony. ఇదంతా కూడా నెబుకద్నెజరు రాజు యొక్క వ్యక్తిగత సాక్ష్యంగా ఉంటా ఉంది. And he is addressing the people with peace. ఆ యొక్క ప్రజలందరికీ కూడా ఆయన సమాధానము అని చెప్తా ఉన్నాడు. He is a sign and wonder. ఆయన ఒక సూచనలు అద్భుతాలని చేయగలడు అని చెప్తా ఉన్నాడు. And also we have seen he is rest at home and also prospering. అంతేకాకుండా ఆయన వెంటన విశ్రాంతి కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన ఎంతో అభివృద్ధి చెందినటువంటి వాడుగా ఉన్నాడు. At that time Lord gives a dream. ఆ సమయంలో దేవుడు నెబుకద్నెజరు రాజుకు ఒక కలను ఇచ్చాడు. He is troubled. ఆ యొక్క కలలో ఆయనకు కలత చెందింది. So God willing, the coming days we will meditate the remaining verses. దేవుడి చిత్తమైతే ముందున్నటువంటి ఇంకా మిగతా వచనాల్ని మనము వివరించుకుందాం.